సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇల్లందు బైపాస్ రోడ్డులో ఉన్నాం. మహబూబాబాద్ సిటీ, ఇది మహబూబాబాద్ మానుకోట అంటారు. సో ఇది నర్సంపేట రోడ్డు. సో ఇది రైల్వే స్టేషన్ వెళ్తుంది. సో ఈరోజు మనం ఇప్పుడు మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇప్పుడు మనం మార్కెట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామగిరి రామూర్తి. ఈరోజు మనం మహబూబాబాద్ మానుకోట అని కూడా అంటారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ మిర్చి ఘాటు దద్దరిల్లిపోతుంది మొత్తం. ఇప్పుడు ఎక్కువ మిర్చి పంట విక్రయాలు జరుగుతున్నాయి. సో ఈ మార్కెట్ వివరాలు, ప్రస్తుతం మార్కెట్లో మిర్చి పంట ఒక కింటా ఎంత ధర ఉంది, ఏ రకాలు ఉన్నాయి, మొదలైన అంశాలన్నీ ఈ మార్కెట్ గురించి తెలుసుకుందాం. యూట్యూబ్ ఛానల్. Next up. బా, ఫుల్ ఘాటు. సో ఈ ఫ్లైఓవర్ కింద ఉంది. అబ్బా, ఇక్కడ షెడ్ ఉంది. అమ్మ, మీ పేరు? సుగుణ. గుమ్మడి సుగుణ, కొల్లాపురం. గుమ్మడి సుగుణ. ఓకే అమ్మా. మిర్చి పంట ఇదంతా మీదేనా? కాంట అవుతుంది మాదే. ఓకే. ఎట్లా పోయిందమ్మా? ఒక కింటా ఎంత పోయింది? 12,650 రూపాయలు. 12,650. ఈ బిల్లు మీద ఉన్నంత 12,659 రూపాయలు. ఓకే. ఎలా ఉంది ఈసారి పంట? లాసేనా? ఎన్ని ఎకరాలు వేసిరు మీరు? ఎకరం. ఇప్పటివరకు ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చింది? 6 క్వింటాలు. 6 క్వింటాలు వచ్చిందా? మరి పెట్టిన పెట్టుబడి బూడిందా? బూడలేదా? ఇంకా పంట వస్తుందా? వస్తుంది. ఇంకెంత? ఇంకే 1 నెల 2 నెలలు వస్తుందా? మరి ఆ వచ్చే పంటతోటైనా పెట్టుబడి బూడి కొన్న లాభం వచ్చేది ఆశిస్తురా? లాభం లేదు, రైతు. ఎందుకు మరి ఈసారి అట్లా? రేటు లేదు కదా. రేట్ ఎందుకు తగ్గిందట ఏమన్నా చెప్తురా? ఏం చెప్పలేము మాకు. నేను వచ్చుడే ఫస్ట్. మీరే ఫస్ట్ టైమా? ఓకే, సరే అమ్మా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కింటా ఏ రకం అమ్మా? ఇది తేజ రకమా? తేజేనా? తేజ రకం మిర్చి 12,659 రూపాయలు పర్ కింటా. ఒక కింటా పోయింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఒక బస్తా ఎంత ఉంది? ఒక బస్తా వెయిట్ ఎంత ఉంది అన్నది? 34 కిలోలు 100 గ్రాములు. ఒక బస్తా ఇది 34 కిలోలు వస్తుంది. ఓకే, అదే నేను ఇప్పుడు ఇది మీరు కూర్చున్నది ఇదా? ఇది
ఇదంతా మీ పంటేనా? మా పంట ఇంకా తాళమ్మిన ఆహా, అది మంచిది. ఓకే, ఇది మంచిది. అది మంచిది. తాలేది అదా? తాళ్ళు ఈ పక్కది ఇది మీదేనా? మాదే. ఇది తాలా? తాళ్ళు. ఆహా, ఓకే. మీ పేరు ఏం పేరే? శంకర్. శంకర్. ఆహా, ఎక్కడ ఏ గ్రామం మీది? కస్తూరి నగరం. ఏ మండలం ఇది? ఇది బయారం మండలం. బయారం మండలం, కస్తూరి నగరం. కస్తూరి నగరం. ఆహా, ఎన్ని ఎకరాలు వేసిరండి? 2 ఎకరాలు వేసినాం. మీ పేరు? లోనావత్ శంకర్. బోనావత్? బోనావతా? లోనావత్. లూనావత్ శంకర్. ఆహా, ఓకే. ఎన్ని ఎకరాలు వేసిరండి మీరు? 2 ఎకరాలు వేసినాం. ఏ రకం వేసిరు? అది భవానీను యశస్సుని. అంటే ఇవి తేజ రకాలా? తేజ రకాలే. తేజ రకాలే. ఆహా, ఇప్పటి వరకు ఎన్ని క్వింటాల పంట దిగుబడి వచ్చింది? లేదు, 25 బస్తాలే అయినాయి మొదటి ఖాతా. ఆహా, మొదటి ఖాతా ఇది. 2 ఎకరాలు వేస్తే 2 ఎకరాలు వేస్తే. ఆహా, మరి మొదటి ఖాతాలనే తాళ్ళు వెళ్ళిందా? తాళ్ళు సగం తాళ్ళను సగం మంచి. ఎందుకు అట్లా? వాతావరణం వైరస్ తెగులు వచ్చిందా? తెగులు వచ్చింది. ఆహా, ఓకే. ఎంత పోద్దని ఆశిస్తున్నారు? కాంటా కాలే ఇంకా మీది? కాట కాలే. ఇప్పుడు రాత్రిపూట కూడా చేస్తారా కాంటా? చేస్తారండి. ఇప్పుడు టైము 11:09 అవుతుంది. సో ఈ టైం రాత్రిపూట కూడా కాంటా అవుతుంటదా? అవుతుంది. ఓకే. ఎంత పోద్దని ఆశిస్తున్నారు? కాట 13 కింటా. కింటా 13,250 పోయింది. ఎవరిది? మీదేనా? మాదే. మాదే అయిపోయిందా? అయిపోయింది. అంటే ఆల్రెడీ ఎంత కొనాలో డిసైడ్ చేసి పోయి కాంట వేయాలి అంతే. ఆ బిల్లు చూపిస్తారా కొంచెం? అంటే వేలంపాట ఆప్షన్ వాడి ఆల్రెడీ డిసైడ్ చేసిరు అన్నట్టు మీ రకానికి, మీకున్న పంటకు క్వాలిటీకి ఎంత రేట్ అనేది. ఆహా, ఎక్కడుంది రేటు? దాంట్లో ఉందా? దాంట్లో ఉంటది. ధర ఇదా? ఇక్కడ ఉంది. మీదేంది తాలుదా ఇది? ఇదేంటి 5,111 అని ఉంది? అది తాలుదా? ఆహా, తాలు 5. తాలు ఎట్లా పోయింది మీ దగ్గర? 5,111 రూపాయల లాగా తాలు పోయిందట. సో ఇది తెగులు సోకి రైతుది తాలు వచ్చిందట. ఎన్ని క్వింటాలు ఇది తాలు? 3.5 క్వింటాలు అయింది. 3.5 క్వింటాలు తాలు అయింది. అరే, అదే మంచిగా అయితే ఇంకా రేటు బాగొచ్చు. మంచిది. ఇంకా అది రేటు డిసైడ్ చేయలేదా? అయింది. అది 13,250. ఏది ఆ బిల్? ఏది? ఇది పట్టుకో. రైట్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం తాలు చూసాం. ఇప్పుడు ఇదా? ఈ క్వాలిటీకి ఈ రకం మిర్చికి 13,250 రూపాయల లాగా పోయింది ఒక క్వింటా. మొత్తం ఎంత? 4 క్వింటాల 40 కేజీలా అప్రాక్సిమేట్లీ క్వాంటిటీ. ఓకే. మరి పెట్టుబడి ఊడిందా? పెట్టుబడి కూడదా? బాగా మందులు బాగా కొట్టినవా? మందులు కొట్టిన కూలి వాళ్ళకి సరిపోదు. ఇంకా ఎన్ని నెలలు వస్తుంది పంట? ఇంకో 2 నెలలు వస్తుందా? 2 నెలలు వస్తుంది. ఎంత ఎకరానికి 5 క్వింటాలు వస్తుంది అంతే. అంటే బాగా తెగులు వైరస్ బాగా సోకిందా? మరి ఇంకా 2 నెలలు వచ్చే పంటతోటి ఏమన్నా పెట్టుబడులు అన్ని బూడంగా ఏమైనా లాభం చూస్తారా? కష్టమేనా? కష్టం. ఈసారి రేట్ ఎట్లా అనిపిస్తున్నాయి? రేటు కనీసంగా 18,000 అయితేనే కూలీలు పడుతుంది. గిట్టుబాటు అయింది. పోయిన సంవత్సరం వేసిరా? పోయిన సంవత్సరం వేసినాం. 20,000 పడ్డది. ఎంత పడ్డది కింటా? 20,000 పడ్డది. ఈసారి చాలా తక్కువ పోతుంది. 13,000 చిల్లర పడ్డది మీకు. 13,250 రూపాయలు పడి ఇంత రేట్ ఇంత తగ్గడానికి కారణం ఏమని చెప్తున్నారు వాళ్ళు? ఇదండి, 60,000 అయింది కూలి. ఇప్పుడు దీనికి అమ్మితే 60,000 రాదు. 60,000 రాదు. ఎందుకు ఇట్లా రేట్లు తగ్గినాయి అంటారు? ఇక మాకే పంట బాగా రావడం వలన మరి ఎట్లనో. అదేలే. సరే. ఇప్పుడు వచ్చే పంటతోటైనా మీ పెట్టుబడి బూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీ పంట చూసి ఈ రకానికి ఎంత ధర అనేది ఏ టైంలో డిసైడ్ చేసిరు? పొద్దున టోకెన్ ఇస్తారు. తర్వాత 12ంటికి వస్తారు వాళ్ళు. ఓకే, 12ంటికి వచ్చి మీది ఎన్నింటికి అయింది వేలం పాట? 2ంటికి అయ్యి అప్పుడు టోకెన్ అప్పుడు డిసైడ్ చేసిరు. 3ంటికి కాట వాళ్ళు వస్తారు. అప్పటి నుంచి చేస్తుంటారు. అయితే అప్పటి నుంచి ఇంతవరకు మీ పంట ఇక కాంటా కాలే, ఓన్లీ ధర డిసైడ్ చేసిపోయారు.
సరే సరే ఓకే థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఇది ఉదయం ఎన్నింటికి ఉదయం స్టార్ట్? టోకెన్ ఎన్నింటికి ఇస్తారు? టోకెన్ నైట్ 5ంటికి. నైట్ 5ంటికే టోకెన్లు ఇస్తారు. కాంటా అదే వేలం పాట ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? పాట 2 అవుతుంది. సో 2 అంటే 3ంటికి కాటోళ్ళు వస్తారు. ఓకే రాత్రి అంటే ఉదయం 5ంటికే టోకెన్లు ఇస్తారట ఫ్రెండ్స్. సో ఇది వేలం పాట స్టార్ట్ చేయడానికి 2 అలా అవుద్దట. 2ంటికి అట్లా వేలం పాట వేసి తర్వాత ఇక ఒక్కొక్కరి కాంటా వేసుకుంటూ వెళ్తారు. సో ప్రస్తుతానికైతే మార్కెట్లో బాగా మిర్చి పంట వచ్చింది, అందువల్ల వాళ్ళు కాంటా వేయడానికి కూడా లేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈడొక ఇది షెడ్ చాలా పెద్దది ఉంది, ఒకటి పెద్ద షెడ్ ఉంది. సో ఎక్కువ ఈ మార్కెట్లోకి తేజ రకాలు వస్తున్నాయట. భయ్యా మీ పేరు? నా పేరు సురేష్ అన్న. సురేషా? ఓకే. మీరు ఏంటిదండి ఇక్కడ రైతా లేకపోతే మార్కెట్ యార్డ్ లో పని చేస్తారా? మార్కెట్ యార్డ్ లో పని చేస్తారు. ఓకే అండి. సో ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ యార్డ్ లో ప్రధానంగా ఏ పంట వస్తుంది? మిర్చి ప్రధానంగా మంచి పంట వస్తుంది. మిర్చి వస్తుందా? ఈసారి దిగుబడి ఎట్లుంది? దిగుబడి బాగానే ఉంది, కానీ రేట్ ఈసారి తక్కువ ఉంది. రేట్ ఎందుకు తగ్గింది పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం? కెమికల్స్ స్ప్రే చేయడం వల్ల రేట్ తగ్గిందండి. అంటే పంటలో క్వాలిటీ లేదంటారా? కెమికల్ స్ప్రేయింగ్ ఎక్కువ అవడం వల్ల రేట్ తగ్గించి. ఓకే. అలాగే పంట దిగుబడి కూడా ఎక్కువ రావడం కూడా ఇంకో కారణం. ప్రధానంగా ఏ రకాలు వస్తున్నాయి మిర్చిలో? మిర్చి తేజ రకాలే అండి. తేజ రకాలు అంటే ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్ మొత్తం తేజ రకాలే. వేరే ఏం రావా? ఏం రావు. అంటే ఈ పేర్లన్నీ తేజ రకమే. తేజ రకాలే అంటే ఘాటు బాగుండేది. ఎంత నడుస్తుందండి మినిమం? ఇప్పుడు 14,000 నడుస్తుందండి. 14,000 టాప్ రేటా? టాప్ రేట్ అండి. తేజాలో టాప్ 14,000 అండి. లో అయితే కొంచెం అయితే 11,000 అండి. 11,000 నుంచి టాప్ రేట్ అయితే 14,000. తాలు 7,000 అండి. 7,000 అలా నడుస్తుంది. 7,000. మరి రైతులకు గిట్టుబాటు ధర ఏమన్నా అవుతుందా? ఏం కాదు, ఏం నష్టమేనా ఈసారి? నష్టమేనా? మీరు రైతేనా? అయితే ఇప్పుడు ఇంత రాత్రి 9 అవుతుంది అంటే ఇప్పుడు ఏంది కాంటా అవుతుందా? ఇప్పుడు కాంటా అవుతుంది. అయితే మార్కెట్ లో టోకెన్ ఇవ్వడం ఇప్పుడు ఏ టైం కి స్టార్ట్ చేస్తారు? పొద్దున 6ంటికి స్టార్ట్ చేస్తారు. 6ంటికి స్టార్ట్ చేసి వేలం పాట వేయడం, పంట రకాన్ని చూసి రేటు డిసైడ్ చేస్తారు కదా దళారులు, అది ఏ టైంలో చేస్తారు? అది పొద్దున 8 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎన్నింటి వరకు ముగుస్తుంది? 10:30 వరకు ముగుస్తుందండి. 10:30 వరకు క్లోజ్ అయితే ఆ తర్వాత మీ కాంటా ఇప్పిస్తూ ఉంటుంది. సో అంటే ఓకే, పంట దిగుబడి బాగా రావడం లేట్ అవుతుందండి. అదే మనుషులు తక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరే? నరేష్. మీరు రైతే కదా? రైతే. ఎన్ని ఎకరాలు వేసిరు ఈసారి మిర్చి? 3 ఎకరాలు. 3 ఎకరాలు వేసి ఎంత వచ్చింది ఇప్పటి దిగుబడి? 3 ఎకరాలకు 10 క్వింటాలు కూడా కాలే. 10 క్వింటాలు కూడా కాలే. ఎంత పెట్టుబడి అయింది? 2 లక్షలు. 2 లక్షలు అయిందా 3 ఎకరాలకు? ఇప్పటి వరకు 10 క్వింటాలకు ఎన్ని డబ్బులు వచ్చినాయి? 10 క్వింటాలకు 86,000 వచ్చినాయి. ఇంకా 3 లక్షలు అంటే 2,20,000 దానిక లాస్. అంటే ఇంకా పంట ఎంతకాలం ఇంకా వస్తుందా? పంట అయిపోయాయి. పంట మొత్తం అంటే నీళ్లు ఆపేసిరా? నీళ్ళు ఆపేసి తోట చచ్చిపోయింది మొత్తం. అరే ఎందుకు మరి? బాగా తెగులు వచ్చిందా? ఇంకా 2 నెలల వరకు కూడా నీళ్లు పెడతా అంటే కాస్త అంటది కదా, వస్తుంది కానీ అది తోట చచ్చిపోయింది. నాది అంటే నాది కాదు, అంతా చచ్చింది. ఓకే, అంటే తోటలో దమ్ము లేదు. ఇక తోటలో దమ్ము లేదు అసలు. చచ్చిపోయిందంటే దమ్ము తేగడది. ఇంకా అంతే, ఇక లాసే. అయితే లాసా మామూలు లాస్. పోయిన సంవత్సరం వేసిరా మీరు? వేసిన. ఏమన్నా లాభం వచ్చిందా? ఎంత చూసిరు లాభం? 60 క్వింటాలు అయింది. ఎంత వరకు లాభం వచ్చింది? 5 లక్షలు లాభం. పెట్టుబడి అంతా పోనీ 5 లక్షలు లాభం వచ్చింది. కానీ ఈసారి మాత్రం 2,20,000 దానికే లాస్. అంటే ఇప్పుడు నేను అనేది నీకు ఏమైనా అబద్ధమా? నీకు కావాలని నీకు చెప్పుడైనా నాకు ఇస్తాను. అంతేలే, అంతే. నాకు లాస్ వచ్చిన దానికి. అయితే ఎందుకు ఇంత రేట్లు బాగా తగ్గినాయి అంటారు వాళ్ళు? ఎందుకంటే ఇక ట్రాన్స్పోర్ట్ లేదంటారు. అంటే ఇతర దేశాలలో మన మిర్చిని కొంటలేరు అని అంటారు. ఏమన్నట్లేదు, ఇష్టం ఉంది. ఏదో కెమికల్ బాగా స్ప్రే చేస్తున్నారు,
అది అంటారు మరి కెమికల్ మందు కొట్టండి అదే అది పండదు అంతే. మందు కొట్టకుంటే పోతది నల్లి మిరుగా నల్లి ఒక రోజు తప్పించి ఒక రోజు కొట్టకుంటే నల్లి స్ప్రెడ్ వ్యాప్తి చెందుతా ఉంటది, సున్నా చేస్తది. ఏం చేయాలో ఏం అర్థం కాదు వాళ్ళకి అట్లా. సరే ధైర్యంగా ఉండండి, వచ్చే సంవత్సరమే మంచి రేటు రావాలి. సంవత్సరం దాకా అది పండేది తెలియదు పోయేది తెలియదు. ఇప్పుడు లేదు కానీ గట్టి ఏం చేస్తాం, ఈ ఏడు లేదు కానీ ఈ ఏడే అసలు చాలా గొలకకుండా అయిపోయినాం గొలకకుండా. ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు 2,50,000 లాస్ అంటే ఏంది, ఎన్ని రోజులు కష్టపడితే వస్తుంది అంతేలే. ఒక 30 అంటే అది కామానే. ఇంత లాస్ అంటే ఏంది మామూలా? అసలు ఎవరికి అన్నా కూడా ఏమన్నా కూడా మేము ధైర్యంగా ఉండండి, వచ్చే సంవత్సరం మన లాభం హెచ్చరిక చేస్తాను. ఎవరికి అన్నట్టు పరిస్థితి అయిపోయింది. ఏమన్నా కూడా పట్టించుకుంటలేరు. ఏమన్నా కూడా అసలు చికాకు ఉన్నది. వారం ఎట్లో అసలు దివాల్ షెడ్ అయిపోయినాం. అదే రైట్ అండి, ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ. అంతే. సో ఇక్కడ రైతుల కోసం వాటర్ ప్లాంట్ కూడా ఉంది. సో ఇక్కడ రైతులు భోజనాలు చేసుకోవడానికి వాటర్ ప్లాంట్ ఉంది. ప్లాంట్ అయితే అసలు ఇది నడవట్లేదు, దీని మెయింటెనెన్సే లేదు. సో ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద కూడా అది కూడా షెడ్ లాగా వాడి రైతుల పంట వేస్తున్నారు. ప్రస్తుతానికి కూడా మార్కెట్ యార్డ్ లో రాత్రి 9 అవుతున్నా కూడా రైతుల పంటను కాంటా వేసి లోడ్ చేసుకున్నారు. వర్క్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది. అయితే ఇక్కడ నాకు ఈ షెడ్ మాత్రం బాగా నచ్చింది. ఈ షెడ్ చాలా పెద్దగా ఉంది, ఇది చాలా పెద్దగా ఉంది. సో చాలా మంది రైతులు పంటను వర్షాన్ని తడవకుండా ఇందులో వేసుకొని వాళ్ళు దళారులు మార్కెట్ యార్డ్లో ఉండేవాళ్ళు వ్యాపారులు పంటను ఆ రకాన్ని చూసి దాని క్వాలిటీని బట్టి రేటు డిసైడ్ చేసి కాంటా వేసుకొని తీసుకెళ్లేంత వరకు రైతు పంట తడవకుండా ఇందులో నిల్వ చేసుకోవడానికి మాత్రం షెడ్ చాలా పెద్ద ఉంది, చాలా దూరం ఉంది. ఈ షెడ్ అయితే ప్రభుత్వాన్ని మెచ్చుకోవచ్చు. ఈ షెడ్ నిర్మాణం అయితే చాలా బాగుంది. ఇలాంటి షెడ్లు ఇంకా కట్టాలి, చాలా పెద్ద ఉంది. సుమారు ఒక 2, 4, 6 సినిమా థియేటర్లు అంత పెద్దగా ఉంది ఇది షెడ్. సో ఇక్కడ ఇంకో చిన్న షెడ్ ఉంది. ఇంకా షెడ్ల నిర్మాణం జరగాలి అక్కడ. సో అక్కడ ఉన్న ప్లాంట్ పనిచేయట్లేదు. సో ఈ ప్లాంట్ అయితే కొంతవరకు పనిచేస్తుంది. ఒక ప్లాంట్ అయితే అస్సలు లేదు, ఇదైతే ఓకే, ఇది నడుస్తుంది. ఇంకా మార్కెట్ యార్డ్ను చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది జిల్లా మహబూబాబాద్ జిల్లా కాబట్టి రైతులకు ఇంకెన్నో సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క ప్లాంట్ ఒకటి పనిచేస్తుంది. ఇంకా ఎంతో మంది రైతులు వస్తారు కాబట్టి ఇంకా ఈ మార్కెట్ యార్డ్ను ఇంకా బాగా షెడ్లు కట్టి ఇంకా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తాం, ధైర్యంగా ఉండాలి. ధైర్యం ఉంది సార్, ధైర్యం ఉంటే ఏం ధైర్యం, ఎంత ధైర్యం చేస్తాం. ధైర్యం ఎంత 6 నెలలు పంట చేసి లాస్ట్ ఉన్నది, ఏం ధైర్యం చేస్తే ఏమొస్తుంది, దీని మీద ఆధారం. అదే సో పాపం రైతు బాగా బాధపడుతుండే. దగ్గర 2.5 లక్షల దానికే లాస్ వచ్చింది. 2,20,000 లాస్ వచ్చింది ఆయనకు. పోయిన సంవత్సరం 5 లక్షల లాభం చూసిన అతను ఈసారి లాస్ చూసేసరికే పాపం బాగా బాధేస్తుంది ఆయనకు. సో వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబూబాబాద్. భయ్యా మీ పేరు? భావనోత్ వీరశేఖర్, మొగులి చెల్ల జగ్గె. నేను ఒక వ్యవసాయ రైతుని. నాకు వచ్చేసి 4 ఎకరాల వ్యవసాయం ఉంది. ఎన్ని ఎకరాలు? 4 ఎకరాల వ్యవసాయం ఉంది. ఓకే. నేను మొత్తం మిర్చి పండిస్తా. నాకు ఇయర్లీ వచ్చేసి 100 క్వింటాలు పండిస్తా నేను. ఓకే, సూపర్. కానీ 4 ఎకరాల పేరు మీద 100 క్వింటాలు పండిస్తా. సంవత్సరం పండిస్తా నేను. 100 క్వింటాలు కూడా నాకు అవుతుంది. నాకు దిగుబడి బాగానే ఉంది. కానీ ఇక్కడ మార్కెట్ లో అన్యాయంగా ప్రతి రైతుకు అన్యాయమే జరుగుతుంది. టైమింగ్ లేదు, టైమింగ్ పాటించట్లే. ఒక మహబూబాబాద్ జిల్లాలో కూడా బరాబరుగా టైమింగ్ పాటిస్తారు, ఇంకో జిల్లాలో కూడా టైమింగ్ పాటిస్తారు.
ఈ టైం వరకు రైతులు బాగా అవస్థలు పడుతున్నారు. ఓకే, ప్రతి రైతులు అవస్థలు పడుతున్నారు. మీది పంట సమయాన్ని పాటించాలి. అరే రేట్ అనే విషయము అది మన చేతిలో కాదు. అవును, ఎవరి చేతిలో కాదు. అది మన చేతిలో కాదు, ఎవరి చేతిలో కాదు. అవును, కానీ ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉంటే ఆ రేట్ అనేది కూడా మనకు దిగుబడి అనేది రేట్ అనేది వచ్చేస్తుంది. ప్రధానంగా ఈ సంవత్సరం ఇంత రేట్లు తగ్గడానికి కారణం ఏమంటారు? ప్రధానంగా అంటే వాస్తవానికి దిగుబడి బాగానే ఉంది, కానీ రేట్ బాగలేదు. రేట్ అనేది లేదు. రైతులు చాలా విపరీతంగా బాధపడుతున్నారు. మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటివరకు ఎంత దిగుబడి వచ్చింది? నాకా 4 ఎకరాల పేరు మీద 30 క్వింటాలు వచ్చింది. 30 క్వింటాలు. అవును. ఎంత పెట్టుబడి అయింది? నాకు వచ్చేసి 3 lakhs వచ్చింది. 3 లక్షలు వచ్చింది. అవును. బూడిద పెట్టుబడి లేదు. ఇంత దిగుబడి వచ్చినా కూడా బూడలే. ఈ 30 క్వింటాలకు ఎంత వచ్చింది డబ్బులు? 30 క్వింటాలకు నాకు 3 లక్షలు వచ్చింది. అంటే పెట్టిన పెట్టుబడి ప్రస్తుతానికి వచ్చింది. మిగతా ఏం శూన్యం ఉంది ఇప్పుడు. అదే లాభం జీరో బ్యాలెన్స్ లో ఉన్నాయి. అంటే మీకు వచ్చిన ఇంత దిగుబడికి మీరు లాభాన్ని పొందలే, ఇంకా లాభానికి అనేది ఈ పాటికి. కానీ ఇక్కడ మార్కెట్ అనేది కూడా కరెక్ట్ గా 8 నుంచి 9 వరకు క్లోజ్ చేసుకోవాలి. మార్కెట్ రేట్ కూడా 10 నుంచి 11 వరకు మార్కెట్ అనే రేట్. పోయిన సంవత్సరం ఇదే 30 క్వింటాల పంటకి ఎంత లాభం చూసిరు మీరు? నాకు 90 క్వింటాలు వచ్చింది. పోయిన సంవత్సరం 90 క్వింటాలు వచ్చింది. 3 ఎకరాల్లో 90 క్వింటాలు పంట ఇచ్చాను. ఎంత లాభం చూసిరు? నాకా 8 లక్షలు వచ్చింది. 8 లక్షల లాభం వచ్చింది. ప్రస్తుతానికి అయితే ఏం లాభం లేదు. ఇంకా ఎన్ని నెలలు పంట ఉన్నది? ఇంకా ఒక నెల పంట ఉంది. ఇంకా నెల పంట ఉంది. ఇంకెన్ని క్వింటాలు రావచ్చు అనుకుంటారు? ఒక 30 క్వింటాలు వస్తుంది. 30 60. ఇక పైన వచ్చి 30 క్వింటాలు మీకు లాభం అంటే లాభం వాళ్ళకు కూడా పెట్టు. ఇక అదే పోయిన సంవత్సరం ధరలు ఉంటే మంచి లాభం ఉండే. లాభం కూడా లేదు ఇప్పుడు. బరాబర్ శూన్యంలో ఆడికి వస్తుంది. అయితే ఏ టైం కు పంటను ఏ రకం డిసైడ్ చేసి ధర నిర్ణయించడం అనేది ఏ సమయానికి చేస్తారు? మధ్యాహ్నం 3 నుంచి సమయానికి మనకు రేట్ అనేది నిర్ణయిస్తారు. అవును. టోకెన్ ఎప్పుడు ఇస్తారు? ఉదయం 4 నుంచి 8 వరకు. అప్పుడు ఇచ్చిన టోకెన్ ఇస్తే మధ్యాహ్నం 3ంటికి గానీ ధర నిర్ణయించారు. అంటే వీళ్ళు చేసే వ్యవహారం కూడా సిస్టమేటిక్ బరాబర్ లేదు. 1 సెకండ్. మీరు పంట అమ్మిన మెయిన్ పంటకు మంచి రకానికి ఎంత ధర కట్టిరు? చూపండి. ధర 13,450. 13,455 రూపాయలు ధర కట్టిరు. అవును. ఓకే. తాళ్ళ రకం ఏమైనా అమ్మినా? అది ఎంత పోతుంది? 6,555. అది చూపిస్తారా? తాలు ఎక్కువ ఈసారి పోయిన సంవత్సరం కన్నా ఇది తాలు అంటే మంచి కాయలు. ఇది మంచి కాయలే కానీ అంత తక్కువ ధర వేసి అంటే తాలి కింద డిసైడ్ ఈసారి పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే తాలు తగ్గిందా పెరిగిందా? ప్రతి ఇయర్ నాకు ఇన్కమ్ వచ్చేసి 15 లక్షలు వస్తుంది నాకు దిగుబడి. ఓకే. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పంట మీద తాలు పెరిగిందా తగ్గిందా? తగ్గింది. తాలు తగ్గి మంచి పంట రకమే వచ్చింది. అవును. కానీ ధర లేదు. క్వాలిటీ పంట పండించినా కానీ ధర లేకపోవడం వల్ల లాభాలను ఆశించలేదు. అవును. సరే, లాభాల గురించి ఆలోచించట్లేదు. టైమింగ్ పాటించాలి ఇక్కడ. సరే, లాభాలంటే వీళ్ళు ఇది ప్రభుత్వం వారు గమనించి రైతులకు సౌకర్యాన్ని కల్పించాలని, సమయపాలన పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే, రైట్. సో ఇది ఫ్రెండ్స్ మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యొక్క వివరాలు. సో ఈ మార్కెట్ యార్డ్లో ప్రస్తుతం అయితే మిర్చి పంట కొనుగోళ్లు జోరుగా జరుగుతున్నాయి. అయితే చాలామంది రైతులను ఎవరిని అడిగినా పెట్టిన పంట పెట్టుబడి కూడా రావట్లేదు, అందరూ లాస్ అయ్యారు. పోయిన సంవత్సరం కన్నా ఈసారి రేట్లు బాగా తగ్గి నష్టం వస్తుందని అంటారు. సో ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఫ్రెండ్స్ మహబూబాబాద్ మిర్చి మార్కెట్ యార్డ్. అంటే ఇందులో మిర్చే కాదు అనేక రకాల పంటలు అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతానికైతే మిర్చి పంట జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్
మహబూబాబాద్ మార్కెట్ యార్డ్ యొక్క వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.